హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ కూడా పండుగలు పూర్తయినాయి కాబట్టి సరదాగా మళ్ళీ రెగ్యులర్ డేస్లోకి వస్తున్నాం. అలాగే పండగల్లో విడుదలైన సినిమాల్లో కూడా చాలా సంచలనాలు నమోదయ్యాయి. ఈసారి గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్తో వచ్చింది. ఎట్ ద సేమ్ టైం సంక్రాంతికి వస్తున్నాం, మహాబ్లాస్ట్ అయిపోయిన సినిమా చాలా బీభత్సంగా రన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం డాకు మహారాజ్. ఇప్పుడు ఇవాళ మనం బాలకృష్ణ గారి గురించి చెప్పుకుందాం. మనం టైటిల్ కూడా అందుకే పెట్టాం, జైత్రయాత్ర బాలయ్య అని చెప్పేసి. కంటిన్యూగా బాలకృష్ణ గారి పంథా మారింది పూర్తిగా. నిజం చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి అభిమానులుగా, 90స్లో ఉన్న అభిమానులుగా మేమందరం కోరుకునేది ఒకటే, వాళ్ళిద్దరూ నిజంగా విజృంభిస్తే థియేటర్ దగ్గర, వాళ్ళిద్దరూ స్క్రీన్ మీద విజృంభిస్తే ఆపడం ఎవరితరం కాదు. నిజం చెప్పుకోవాలి, కిందసారి కూడా చూసాం 23లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. అట్ ద సేమ్ టైము 2017 సంక్రాంతికి కూడా మనం చూసాం. ఆయన వచ్చినప్పుడు అదే ఖైదీ నెంబర్ 150 గౌతమిపుత్ర శాతకర్ణి. వాళ్ళిద్దరు అలా విజృంభిస్తుంటే కనీసం అంటే కిందసారి వాల్తేరు వీరయ్య టైంకి దాదాపు 400 కోట్ల రూపాయల గ్రాస్ని వీళ్ళిద్దరూ కలిసి పట్టుకెళ్ళారు. 350-400 కోట్ల మధ్యన గ్రాస్ని. అంటే ఎంత బలంగా చిన్న హీరోల కంటే, అలాగని ఇప్పుడు వస్తున్న హీరోలతో ఈక్వల్గా పోటీలు పడుతూ కుర్రాళ్ళతో వెళ్తున్నారు. ఇక బాలకృష్ణ గారి గురించి చెప్పుకుందాం. బాలకృష్ణ గారు చిన్నప్పటి నుంచి ఒకటే, హిట్ అయ్యిందా యునానిమస్. అంటే మామూలు, ఎవరికైనా సరే గెలుపోవటములు మామూలు అన్నట్టు, ఫ్లాపులు హిట్లు మామూలు. కానీ బాలకృష్ణ గారి ఇమేజ్ తగ్గదు. ఆయన ఒక 4 ఫ్లాపులు వచ్చాయని ఒక మళ్ళీ హిట్ పడితే ఆ 4 ఫ్లాపులతో మర్చిపోరు. ఆయన ఎంత ఇంపాక్ట్ చూపిస్తారంటే ఆ ఒక్క హిట్తో 4 ఫ్లాపులను మర్చిపోయేలా చేస్తారు. సమరసింహారెడ్డికి ముందు 1-2 సినిమాలు అలాగే ఎవరత్నారాయణ, పవిత్ర ప్రేమ, ఇలా యావరేజ్గా ఆడుకొచ్చిన సినిమాలకి ఒక్క సమరసింహారెడ్డితో ఇండస్ట్రీకి చెక్ పెట్టారు. ఇండస్ట్రీ పంతాన్ని మార్చుకుంటూ వచ్చేసారు అప్పట్లో. సమరసింహారెడ్డికి ముందు, సమరసింహారెడ్డికి తర్వాత అని. ఎందుకంటే అప్పటిదాకా ప్రేమాలయం అని బాలీవుడ్లో ఉన్న రికార్డును కూడా ఆయన బ్రేక్ చేసేసారు అప్పట్లో. అంటే ఎంతలా ఆయన ఇంపాక్ట్ చూపించారో అప్పుడు అర్థం చేశారు. తర్వాత నరసింహనాయుడు 100 సెంటర్లో 100 రోజులు, ఫస్ట్ సౌత్ ఇండియన్ సినిమా 100 days 100 సెంటర్స్. దాదాపుగా ఇండియాలో కూడా అదే అనుకుంటాను. అంతకుముందు కూడా హిందీ సినిమాలు కూడా 100 సెంటర్లు 100 రోజులు లాంటి సందర్భాలు చాలా తక్కువ. అంటే ఎంత ఇంపాక్ట్ ఆయన పెట్టారో మనం దీన్ని బట్టి గ్రాండీరీగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఓవర్సీస్లో ఇమేజ్ లేదని, తర్వాత అక్కడ ఇమేజ్ లేదని, ఇక్కడ ఇమేజ్ లేదని ఆయన మీద నెగిటివిటీ పబ్లిసిటీ చేస్తారు. దానికి తోడు వ్యతిరేకంగా ఆయనకుంటే కొంచెం దూకుడు స్వభావం. అంటే ఆయనంతటా ఆయన జనంలోకి వెళ్ళిపోతారు, గార్డులవి తక్కువ పెట్టుకుని. ఆ టైంలో జనాల మీద పడిపోవడం, లేదా ఎవరో అభిమాని ఎవడో విసిగిస్తే ఒక్కుని చేయి విసరడం, పాపం ఆయన మీద నెగిటివ్ పబ్లిసిటీ. దీనికి తోడు 2004 లక్ష్మీనరసింహ సినిమా తర్వాత కొన్ని కాంట్రవర్సీల్లో ఆయనకి ఫ్లాపులు వరుసగా పడటం. ఇంకా బాలకృష్ణ గారు దాదాపుగా డ్యామేజ్ అయిపోయారు. ఇంకా ఆయనకి ఏంటంటే మేము చాలా, అంటే ఆ చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇంపాక్ట్ చేసి మేము చాలా బాధపడేవాళ్ళం. చిరంజీవి గారేమో పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన కూడా 1-2 ఫ్లాపులు వచ్చాక ఏదో చిన్న హిట్ సినిమా చేసుకుని ఆయన మిస్ అయిపోయారు. 2009 నుంచి 2016 వరకు చిరంజీవి గారు లేకపోవడం, బాలకృష్ణ గారు కూడా ఆ 2004 నుంచి 10 వరకు కన్సిక్యూటివ్ హిట్స్ లేకపోవడం, వరుసగా 5-6 ఫ్లాపులు పలకరించడం. ఏంటి కుర్రాళ్ళు వస్తున్నారు, హిట్లు కొడుతున్నారు, ఇది అడపా దడప. జూనియర్ ఎన్టీఆర్ కానీ లేకపోతే మహేష్ బాబు కానీ వీళ్ళు మంచి మంచి హిట్లు ఇస్తున్నారు. కానీ వీళ్ళ ఇంపాక్ట్ లేకపోతే, ఇంత బలమైన స్తంభాలాంటి మనుషులు, 4 స్తంభాల్లో 2 మూలమైన ముందర 2 కళ్ళు వీళ్ళిద్దరు, చిరంజీవి గారు బాలకృష్ణ గారు, కలెక్షన్ కానీ రికార్డులకు కానీ. వాళ్ళిద్దరు లేకపోతే ఏంటి ఇంపాక్ట్ అనుకున్న టైంలో మళ్ళీ బాలకృష్ణ గారు మరొక్కసారి దాన్ని నిర్ధారించుకొని 2010 సింహాతో వచ్చారు. బీభత్సం. సింహ టైంకి డార్లింగ్ ప్రభాస్ గారు మంచి హిట్ సినిమా. అటువంటి సినిమాను కూడా ఆయన సింహ ప్రభావంతో ఆగింది. దాదాపుగా కలెక్షన్స్ సగం తగ్గిపోయి. అంటే ఇంత ప్రభావం ఆయన చూపించేవారో మనం అర్థం చేసుకోవచ్చు. సింహ తర్వాత లెజెండ్, అద్భుతం సినిమా, చాలా బాగా చేశారు లెజెండ్ సినిమా. ఇంకా చూసుకోవట్లేదు. లెజెండ్ లాంటి క్యారెక్టర్ అంటే బాలకృష్ణ గారే అనిపిస్తుంది. అంత బాగా చేశారు ఆ క్యారెక్టర్. ఇంపాక్ట్ జయదేవ్ అనే క్యారెక్టర్ అలా చెవుల్లో మోగుతుంటుంది అనమాట. ఆయన చెప్పిన డైలాగులు అవి. కానీ లెజెండ్ తర్వాత మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి, ఎక్స్ట్రాడినరీ పిక్చర్. 100 సినిమా ఆ టైంలో, ఇందాక మనం వీడియో కూడా చేసుకున్నాం గౌతమిపుత్ర శాతకర్ణి ఎర్లీ మార్నింగ్. ఆ టైంలో ఇలా చేయడం చాలా గొప్ప. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మళ్ళీ 1-2 ఫ్లాపులు పలకరించేప్పటికి ఈసారి ఆయన బలమైన ఇంపాక్ట్ ఎలా వస్తారా ఎలా అని కరోనా టైంలో ఇండస్ట్రీ అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పడిపోయింది. చిరంజీవి గారు కూడా సైరా, అంతకుముందు అంటే చిరంజీవి గారు కూడా రక్షణ ద్వారంలో పడి సైరా కొంచెం బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా కూడా ఆయనకి ఏదో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల తగ్గి ఆ సినిమాకు అనుకున్నంత ప్రాచుర్యం రాలేదు. ఆయన కూడా ఆలోచనలో పడి ఏదైనా సినిమా చేద్దామని ఆలోచనలో పడిపోయినప్పుడు కరోనా ఒకటి పలకరించింది. థియేటర్లకు ఎవరో రావట్లేదు. చిన్న హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు లేకుండా ఫ్లాప్లు అవుతున్నాయి చాలా వరకు. ఎలా అనుకుంటున్న టైంలో ఆయన రిస్క్ చేసి అఖండ సినిమాను వదిలేరు. కరెక్ట్గా కరోనా కొంచెం తగ్గుతున్న టైంలో
అఖండ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. నిజంగా బాలకృష్ణ గారి ధైర్యానికి మెచ్చుకోవాలి ఆ రోజున. ఆయన పెట్టిన ఇంపాక్ట్ నెక్స్ట్ టైం పుష్ప, బన్నీ గారు కూడా మంచి సక్సెస్ అవ్వడం, వరుసగా మళ్ళీ వెంటనే సినిమాలు పడ్డాయి, ఇండస్ట్రీ కోలుకుంది. ఒక దగ్గర బాలకృష్ణ గారు బూస్టప్ ఇచ్చారు కొంచెం. పోనీ అఖండతో ఏదో ఇట్టించి మళ్ళీ అప్పట్లాగా ఒకటి రెండు మళ్ళీ ఏదో కన్సిక్యూటివ్ కాలేదని అనుకోవడానికి లేదు. వెంటనే వీరసింహారెడ్డి నెక్స్ట్ పండగకి చాలా మంచి కన్సిక్యూటివ్ హిట్ ఇచ్చారు. తర్వాత భగవంత్ కేసరి అయితే చెప్పట్లేదు, సూపర్బ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు డాకు మహారాజ్ విధ్వంసం సృష్టిస్తున్నారు ఆయన. నిజం చెప్పుకోవాలంటే బాలకృష్ణ గారికి సరైన ఫామ్ వచ్చి సరైన డైరెక్టర్లు పడి కుర్ర డైరెక్టర్లు పనిచేద్దామని చూస్తున్నారు. కుర్ర అనకూడదు కానీ హీరోయిన్నే వెతుక్కోవాల్సిన టైంలో ఉన్న రోజుల్లో అటువంటి బాలకృష్ణ గారు ఇప్పుడు హీరోయిన్లు చిన్నపిల్లలు కూడా ఆఖరికి చిన్నపిల్లలు కూడా వదలలేని పరిస్థితి ఆయన వచ్చిందంటే అంత అభిమానం చూపిస్తున్నారు. ఇక అన్స్టాపబుల్ షో అద్భుతం అంతే బాలకృష్ణ గారిది. ఆ షోతో అసలు బాలకృష్ణ గారు అంటే ఏంటో తెలిసిపోయింది. అందరూ ఆయన గురించి ఏం రాతలు రాశారో అనకూడదు, నెగిటివ్ రివ్యూలు ఏమైతే ఇచ్చేసారో ఇష్టానుసారం ఎవడు పడితే వాడు, అవన్నీ కూడా అందరికీ పటాపంచలేకపోయాయి. అసలు బాలకృష్ణ గారు షో నడిపించడం ఏంటి, నాగార్జున గారు నడిపించలేకపోయారు, పెద్ద వాళ్ళు నడిపించలేకపోయారు, షో అంటే అంత ఈజీ అని అనుకున్నారు. అటువంటి బాలకృష్ణ గారు ఇండియాలోనే నెంబర్ 1 షో చేస్తారు దాన్ని. ఇప్పుడు ఏకంగా వరల్డ్లోనే టాప్ 18 షోస్లో ఒకటి. అంటే అయినా తనని తాను మార్చుకున్న తీరు మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎక్స్ట్రాడినరీగా మలుచుకున్నారు తన కెరీర్ని. అలాగే 4 కన్సిక్యూటివ్ హిట్స్, 100 crores దాటిన హిట్స్, గ్రాసులు ప్రతిదీ 100 crores దాటుతుంది. ఈవెన్ చిరంజీవి గారికి కూడా బ్రేక్ టు బ్రేక్ లేవు ఈ మధ్యకాలంలో. ఆయనకి 1-2 బ్రేక్ తర్వాత వచ్చే 100 crores. నాగార్జున గారు అసలు లేవు 100 crores. వెంకటేష్ గారు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కొట్టాను. కానీ 4 వరుసగా ఒక టాప్ హీరో, అది సీనియర్ హీరో కుర్రాళ్ళకి పోటీగా 100 crores దాటిన 4 సినిమాలు కన్సిక్యూటివ్గా ఇచ్చారంటే మనం ఆయన ఇమేజ్ని అర్థం చేసుకోవచ్చు. బాలకృష్ణ గారు ఒక్కసారి కానీ ఫామ్లోకి వచ్చారంటే పరిస్థితి ఎంత విధ్వంసంగా ఉంటుందో చూపించారు ఆయన. నిజంగా చరిత్రను తిరగరాస్తున్నారని చెప్పచ్చు అన్స్టాపబుల్ షోతో. కానీ అలాగే పాలిటిక్స్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాజకీయంలో రాణించడం కానీ, పార్టీని అధికారంలోకి తెచ్చుకునే విషయంలో కానీ, అలాగే హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ చాలా బాగుంటుంది. హాస్పిటల్ నేను కూడా ఎప్పుడో ఒకసారి చూశాను వెళ్ళి, మా ఫ్రెండ్స్తో వెళ్ళి. చాలా మంచి హాస్పిటల్, చాలా మంచి సర్వీసు, చాలా బాగా చేస్తున్నారు. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ఉదారంగా ఆయన చేస్తున్న సేవ చాలా గొప్పది. ఇంకా నిజంగా బాలకృష్ణ గారు చరిత్రను తిరగరాడానికి ఉన్నారు. ఇంక చూసుకోకలేదు ఆయన ఫామ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.